పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని, ఇసుక మొదలుకొని మద్యం, పోలవరం, అమరావతిని అలాగే అన్ని వ్యవస్థలను అస్తావ్యస్తం చేశారని, అవన్నీ మర్చిపోయి వెన్నుపోటు దినమని పేరు పెట్టుకుని ప్రజలు మభ్యపెట్టే విధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజలకు వారిపై నమ్మకం పోయిందని, కాబట్టి 150 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. పలాస మాజీ మంత్రి అయితే అతను హడావిడి అంతా ఇంతా కాదు అని, తన సొంత గ్రామానికి రోడ్డు చేయించుకోలేదు గాని, ఎక్కడైనా తట్టెడు మట్టి వేయలేదు గాని, జిల్లాలో వైసీపీ పార్టీ వాళ్ళు అందు నిశ్శబ్దంగా ఉంటే ఇతను హడావిడి మాత్రం చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. మేము పలాస నియోజకవర్గంలో ఏంటి అభివృద్ధి చేశాం తెలియపరచడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అని వైసీపీ పార్టీ పలాస నాయకులు సవాల్ విసిరారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు విఠల్ అలాగే ఈ మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో చెయ్యని అరాచకం అంటూ లేదు, చెయ్యని విధ్వంసం లేదు, చెయ్యని దోపిడీ లేదు. ఇసుక నుంచి మద్యం దాకా ఎన్ని దోపిడీలు చేశారో అవన్నీ ఈరోజు మీరు ఊసలు లెక్క పెడుతున్నటువంటి నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లకు అడిగితే చెప్తారు మీరు ఎన్ని దురాఘాతాలకు పాల్పడ్డారు. మీరు చేసినటువంటి అరాచకాల వల్ల, మీరు చేసినటువంటి పరిపాలన వల్ల, మీరు చేసినటువంటి విధ్వంస కాండ వల్ల అమరావతి పూర్తిగా నాశనం చేసేయాలని చెప్పేసి మీరు నడుం కట్టుకొని రాజధాని లేకుండా చేశారు ఈ రాష్ట్రానికి. పోలవరాన్ని మొత్తం కోకటి వేలతో పెకిలించేసి 1 ఇంచు కూడా మీదకి రాకుండా చేసినటువంటి ఘనత మీకు దక్కింది. ఇలా 1 కాదు 2 కాదు అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసేసి మీ వ్యక్తిగత స్వార్థం కోసం కోట్లాది రూపాయల అక్రమ ఆర్జన కోసం ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఆఖరికి మా చంద్రబాబు నాయుడుతో సహా జైల్లో పెట్టి పాలన చేయాలనుకున్నటువంటి మీలాంటి నిరంకుశ పాలకుల్ని కోకటి వేలతో ప్రకటించారు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు. 151 నుండి 11 సీట్లకు దిగజారిపోయినటువంటి మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా చేత్కరించారో, ఎంత గొప్పగా చీకొట్టారో మీరు ఇంకా మీకు సిగ్గులేనితనంతో ఇవాళ మీరు ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్షిప్ తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో వెన్నుపోటు దినమని చెప్పి ఇవాళ దినాన్ని మీరు నిర్వహిస్తుంటే ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారనేటువంటి సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకోసం నీ తండ్రి కోసం అవసరమైనప్పుడల్లా రాజీనామాలు చేసి మీకు సీట్లు ఖాళీ చేసి ఇచ్చినటువంటి వివేకానంద రెడ్డి గారిని హతమార్చినటువంటి నిజం ఇంకా ఈ ప్రజలు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు తోబుట్టినటువంటి చెల్లెలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వమని చెప్పి మీ నాన్నగారు చెబితే ఆ ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లెల్ని తనతో పాటు తల్లిని కూడా బయటకు నెట్టేసినటువంటి పెద్ద వెన్నుపడిదారుడు నువ్వయ్యా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇంకా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మరిచిపోయి ఉనికి చాటుకోవడానికి ఇవాళ మళ్ళీ వెన్నుపోటు తినమని అంటున్నారే, మీకంటే పెద్ద వెన్నుపోటుదారులు ఎవరూ లేరు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. ఇక అప్పలరాజు వరకు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో చాలా మంది రాజకీయ నాయకులు గమ్మున నోరు మూసుకొని కూర్చొని ఉంటే తగుదనమ్మా అని చెప్పి ప్రతిదానికే తయారైపోతున్నాడు అప్పలరాజు. ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని ఇంచు కూడా అభివృద్ధి పదంలో నడిపించకుండా మంత్రిగా వెలగబెట్టినటువంటి అప్పలరాజు ఒక చిన్న పని గోతులు కూడా కప్పలేనటువంటి ఒక నిస్సహాయకుడైనటువంటి అప్పలరాజు ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నువ్వు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నావో ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే ముందు ఒకసారి నువ్వు వెనుదిరిగి ఆలోచించుకో. ఏమయ్యా, ఒక డాక్టర్గా ఉండి, మంత్రిగా ఉండి, ఒక కిడ్నీ హాస్పిటల్కి 5 యూనిట్లు డయాలసిస్ యూనిట్లు తేలైనటువంటి ఒక చేతగాని దద్దమ్మవు నువ్వు. కేటీ రోడ్లు 4 గొయ్యలు కప్పలేనటువంటి దద్దమ్మవు నువ్వు. నీ సొంత గ్రామం దేవునాల్తాడికి రోడ్డు కూడా రిపేర్ చేయించుకోలేనటువంటి దద్దమ్మ చేతగాని తన నాయకుడు నువ్వు అర్హత లేదు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి. ఏదో నీ ఉనికి చాటుకోవడానికి చేయాలనుకుంటే ఆ 4 గోడల పరిమితమై ఎప్పుడు మీ సాక్షి టీవీల్లోనూ ఛానల్లోనూ నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి 1-6 చిన్న పత్రికల్లో ఏదైతే ప్రకటనలు ఇచ్చుకుంటున్నావో ఆ ప్రకటనలకు పరిమితం అవి తప్పితే రోడ్డు ఎక్కితే చీకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇంకా మితిమీరితే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద వెన్నుపోటుదారులు ఎవరు అని అంటే వైసీపీ పార్టీ నాయకులు తప్ప వేరొకరు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.